మన సంస్కృతిలో అంతర్లీనంగా కొనసాగుతోంది. ఈ ఆర్యోక్తికి సజీవ సాక్ష్యమే మేడారం జాతర. స్త్రీని దేవతగా పూజించే వేడుకే మేడారం జాతర. గిరిజన స్త్రీలను వనదేవతలుగా పూజించే మహా వేడుకే మేడారం జాతర. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధికెక్కిందే మేడారం జాతర. తెలంగాణ కుంభమేళాగా వసికెక్కింది మేడారం జాతర. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. కేవలం తెలంగాణలోనే కాకుండా భారతదేశంలో వనదేవతలుగా పూజలు అందుకుంటున్నారు ఈ సమ్మక్క సారలమ్మలు. మేడారం జాతర గిరిజన సంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. అంతేకాదు, మేడారం జాతరను స్థానిక ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జాతర అంగరంగ వైభవంగా భక్తులకు ఇసుమంతైన ఇబ్బందులు లేకుండా సాగడానికి మంత్రి సీతక్క చిత్తశుద్ధి కార్యనిర్వహణ దీక్ష కారణమంటే అతిశయోక్తి కాదు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఈ ఏడాది జాతర నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జాతరకు భారీగా నిధులు కేటాయించింది రేవంత్ రెడ్డి సర్కార్. 13వ శతాబ్దంలో నేటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు. ఆయన ఏకైక కుమార్తె సమ్మక్క. నాటకాల కారణంగా కప్పం కట్టలేకపోతాడు పగిడిద్దరాజు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజును అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా సైన్యంతో మేడారంపై సమరశంఖం పూరించాడు ప్రతాపరుద్రుడు. ఆయన శక్తివంతమైన కాకతీయుల సైన్యాన్ని ఎదుర్కోలేక వారంతా యుద్ధ భూమిలో నేలకొలిగారు. కాకతీయ సైన్యం చేతిలో చనిపోవడం ఇష్టం లేక తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క శివంగిల యుద్ధ రంగంలోకి దూకింది. కాకతీయ సైనికులపైన విరుచుకుపడింది, వీరోచితంగా పోరాటం సాగించింది. ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. కానీ ఒక కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టకు వెళ్లి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు. సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందనే కథ ప్రచారంలో ఉంది. అదే ప్రస్తుతం మేడారం జాతరగా గణతికెక్కింది. ఇంతింతై వటుడింతై అన్నట్లు మొదట గిరిజనానికే పరిమితమైన మేడారం జాతర ప్రస్తుతం ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా వాసికెక్కింది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు చిలకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. ప్రతి ఏటా జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేశారు. ఈ గద్దెలపైకి జాతర రోజున అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరణలను తీసుకొస్తారు. పూర్తిగా గిరిజన సంప్రదాయంలో జరుగుతుంది. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలను తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటారు. సమ్మక్క సారలమ్మ జాతర 4 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో సాగుతుంది. మహబూబాబాద్ జిల్లా పూనుగొండలో మహాజాతరలో తొలి ఘట్టం ఆరంభమవుతుంది. పూనుగొండలో కొలువై ఉన్న సమ్మక్క భర్త పగిడిద్దరాజును పూజారులు పెళ్లి కొడుకుగా అలంకరించి గిరిజన సంప్రదాయాలు, డోలు వాయిద్యాలతో ఊరేగింపుగా మేడారానికి కాలినడకన తీసుకొస్తారు.
మేడారంలో సమ్మక్క కుమార్తె సారలమ్మ సరిగ్గా గద్దెకు చేరే సమయానికి పగిడిద్దరాజును గద్దెపైకి తీసుకెళ్తారు. తన గద్దెపైన పగిడిద్దరాజు కొలువు తీరుతాడు. ఈ క్రమంలోనే సమ్మక్క పగిడిద్దరాజుల కుమారుడు జంపన్నను కన్నెపల్లి నుంచి ఊరేగింపుగా మేడారానికి తీసుకొస్తారు. జంపన్న వాగు వద్ద ఉన్న గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. మరోవైపు సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చే క్రతువు కోలాహలంగా జరుగుతుంది. కన్నెపల్లి గ్రామంలో సారలమ్మ గుడి నుంచి డోలుతో ఊరేగింపుగా బయలుదేరి గోవిందరాజును పూజారులు గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. జాతరలో భాగంగా సారలమ్మ, ఆమె తండ్రి పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరుకోవడంతో మహాజాతర తొలి ఘట్టం ముగుస్తుంది. రెండో రోజు జాతరలో చిలకల గుట్ట మీద నుంచి సమ్మక్కను తీసుకొచ్చే ఘట్టం జరుగుతుంది. భక్తులకు దర్శనమిస్తారు. మళ్ళీ దేవతల వనప్రవేశ క్రతువుతో జాతర ముగుస్తుంది. కోయ గిరిజనుల ఉనికి కోసం కాకతీయ ప్రభుతో వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగాలను పాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలం నుంచి కొనసాగుతున్నట్లు స్థల పురాణాలు తెలుపుతున్నాయి. మేడారం జాతరకు సుమారు 10 రోజుల ముందు నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారయ్యాయి. ఆసియా ఖండంలోనే అతి పెద్దది ఈ మేడారం గిరిజన జాతర. అడవి తల్లులను దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం.